నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. డిసెంబర్ 31 దేశమంతటా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మునిగిపోయిన రాత్రి. కానీ అదే అర్ధరాత్రి ఢిల్లీలోని ఒక గల్లీలో భారత భద్రతను కంపించేలా చేసే ఒక తూటా పేలింది. ఒక హత్య ఒక గ్యాంగ్ చేసింది. ఒక అంతర్జాతీయ ఆయుధ డీల్, మరొక వైపు పాకిస్తాన్ ఐఎస్ఐ నీడ. ఇవి వేరు ఘటనలని మీరు అనుకుంటే అది మీ పొరపాటే. ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఒక హత్య, జైసల్మేర్లో పట్టుబడ్డ 91 లక్షల నగదు, సైబీరియా వెపన్ డీలర్లు, దుబాయ్ మరియు ఐఎస్ఐకి నమ్మిన బంటు షెహజాద్ భట్టి, ఇవన్నీ కలిసిన ఒకే ఒక కథ లారెన్స్ బిష్నోయ్ జైల్లో నుంచి వేసిన అతిపెద్ద స్కెచ్ ఇది. ఈ స్కెచ్ ఎందుకు ఫ్లాప్ అయింది? మన పోలీసుల అత్యుత్సాహమే ఎలా పాకిస్తాన్కు విషాదాన్ని దూరం చేసింది? అది తెలుసుకోవాలంటే ఈ కథని మీరు చివరి దాకా చూడాల్సిందే. ఎందుకంటే ఇది సాధారణ క్రైమ్ స్టోరీ కాదు. ఇది అండర్ వరల్డ్ టెర్రర్ ఇంటెలిజెన్స్ మిళితమైన డేంజరస్ ఆపరేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో ఖచ్చితంగా మీ అభిప్రాయాలను తెలియజేయండి. చాలామంది అంటున్నారు మనకి నోటిఫికేషన్స్ వస్తలేవని. మీ ఇంటరాక్షన్ పెరిగితే మాత్రమే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లైక్, కామెంట్, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్. దాంతో పాటుగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయరు. ఆ రకంగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈశాన్య ఢిల్లీలోని బులంద్ మస్జిద్ ప్రాంతంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒక హత్య జరిగింది. జనవరి 1న జైసల్మేర్ పోలీసులు 5 లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 91 లక్షల నగదు తీసుకున్నారు. ఈ నగదు సైబీరియన్ వెపన్ డీలర్స్కు అందించే ప్రయత్నంలో ఉండగా రాజస్థాన్ పోలీసులకు సమాచారం రావడంతో బిష్నోయ్ వేసిన భారీ స్కెచ్ పోలీసులకు తెలిసిపోయింది. పాకిస్తాన్లోని ఐఎస్ఐ నమ్మిన బంటు షెహజాద్ భట్టి హత్య ప్లాన్ బయటపడ్డది. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ హత్యకు, సైబీరియా వెపన్ డీలర్స్కు, షెహజాద్ భట్టి హత్య ప్లాన్కు, జైసల్మేర్ అరెస్టులకు మధ్య లింక్ ఉన్నది. అదేందో తెలిస్తే మన పోలీసుల అత్యుత్సాహం భారీ ప్లాన్ భగ్నమయ్యేందుకు ఏ రకంగా కారణమైందో మనకు తెలుస్తుంది. ఆయుధ తయారీ పరిశోధనకు సైబీరియా ప్రధాన కేంద్రం. ప్రపంచంలోని ఇతర ఆయుధ కంపెనీలు తయారు చేసే, డిజైన్ చేసే ఆయుధాలను మరింత మెరుగ్గా తయారు చేస్తాయి సైబీరియా ఆయుధ ఉత్పత్తి సంస్థలు. స్నిప్పర్లు వాడే రైఫిళ్లు, సబ్ టెర్రేనియన్ వార్ఫేర్లో వినియోగించే ఆయుధాలను సైబీరియా రైఫిల్ ప్రొడక్షన్ కంపెనీలు నాణ్యంగా, నాజుగ్గా తయారు చేస్తూ ఉంటాయి. అర్బన్ ఫైరింగ్ లో శబ్దం లేకుండా ప్రత్యర్థులను మట్టుబెట్టే ఆయుధాలు సైబీరియా నుంచి చాలా దేశాలకు రవాణా అవుతూ ఉంటాయి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్కి సైబీరియాలో నెట్వర్క్ ఉన్నది. సైబీరియాలో జస్తవా ఆర్మ్స్ ఫ్యాక్టరీ రష్యన్ కల్నివ్కోను పోలిన M92 రైఫిల్ను తయారు చేస్తుంది. ఇది అర్బన్ ఫైటింగ్ లో, మరి ముఖ్యంగా కీలక ఆపరేషన్లు, అసాసినేషన్ ప్లాన్లలో ఈ రైఫిల్ చాలా బెస్ట్ అంటూ ఉంటారు ఆర్మ్స్ ఎక్స్పర్ట్స్. గతేడాది అక్టోబర్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్నేహితుడు, రాజకీయ నాయకుడు, సినీ నిర్మాత బాబా సిద్దిక్ని బిష్నోయ్ గ్యాంగ్ లేపేసింది. ఈ హత్య కోసం బిష్నోయ్ గ్యాంగ్ జిగోనా, బెరెట్టా, స్లోవాకియన్ పిస్తలను వాడింది. పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యలో బెరెట్టా పిస్తలను వాడింది. అర్బన్ ఫైటింగ్ లో పిస్తళ్లు ఖచ్చిత లక్ష్యాలను ఛేదించకపోవడం, షూటర్ లొకేషన్ తెలియడం వంటి ఇబ్బందులు ఉండటంతో జస్తావా M92 ఆయుధాలు ఉపయోగించాలని ప్లాన్ వేసింది. వీటి కోసం పెద్ద మొత్తంలో నగదును కూడా సేకరించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని సైబీరియా వెపన్ డీలర్స్కు నగదు చేరవేసేందుకు పథకం కూడా సిద్ధం చేసుకున్నారు. బిష్నోయ్ గ్యాంగ్ నగదును సైబీరియా వెపన్ స్మగ్లర్లకు చేరవేస్తే జస్తవా M92 రైఫిళ్లు అక్రమ మార్గాల ద్వారా బిష్నోయ్ గ్యాంగ్కు చేరతాయి. సబర్మతి జైల్లో బందీగా ఉన్న బిష్నోయ్ రెడీ చేసిన ప్లాన్ ఇది. ఈశాన్య ఢిల్లీ హత్యతో బిష్నోయ్ వేసిన భారీ స్కెచ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ఏరియాలో బులంద్ మసీద్ ప్రాంతంలో వాసీం అనే గ్యాంగ్స్టర్ తలదాచుకున్నాడు. 3 నెలలుగా వసీం కోసం బిష్నోయ్ గ్యాంగ్ వేట సాగిస్తా ఉంది. సరిగ్గా డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి బిష్నోయ్ గ్యాంగ్ షూటర్లకు తాము వేటాడుతున్న వసీం కనిపించడంతో రెప్పపాట్లో కాల్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల బందోబస్తులో ఢిల్లీ పోలీసులకు ఊహించని రీతిలో బిష్నోయ్ గ్యాంగ్ షూటర్లు దొరికిపోయారు. 2 షూటర్ల వద్ద సైబీరియా వెపన్ డీలర్లకు సంబంధించిన సమాచారం కూడా ఉన్నది. ఢిల్లీ పోలీసులు కూపీలాగడంతో లింక్ జైసల్మేర్లోని బిష్నోయ్ గ్యాంగ్ను పట్టించింది. జైసల్మేర్లో ఏం జరిగింది? ఏళ్లుగా బిష్నోయ్ గ్యాంగ్ నేరాలు చేసిన, ఆయుధాలతో పట్టుబడిన ఫైనాన్షియల్ నెట్వర్క్ మాత్రం బయటపడకుండా జాగ్రత్తలు పాటించింది. పోలీసులు ఇప్పటిదాకా బిష్నోయ్ ఫైనాన్షియల్ నెట్వర్క్ను ఛేదించిన దాఖలాలు లేవు. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి జైసల్మేర్లోని బాజోవాలా చౌక్లో ఢిల్లీ, జైసల్మేర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కోసం మాటేశారు. ఈశాన్య ఢిల్లీలో దొరికిన షూటర్లు ఇచ్చిన సమాచారంతో బాజోవాలా చౌక్ ఆపరేషన్కు ఇరు రాష్ట్రాల పోలీసులు రెడీ అయ్యారు. ఢిల్లీ అరెస్ట్ల సమాచారం లేకపోవడం, ఎప్పుడో వేసుకున్న వసీం కిల్లింగ్ ప్లాన్ హఠాత్తుగా అమలైన విషయం తెలియకపోవడంతో బిష్నోయ్ ఫైనాన్షియల్ నెట్వర్క్ షరామామూలుగా భారీ ఎత్తున నగదును తరలిస్తూ బాజోవాలా చౌక్లో ఢిల్లీ, జైసల్మేర్ పోలీసులకు దొరికిపోయింది.
వారి వద్ద ఉన్న 91 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో బిష్ణోయ్ ప్లాన్ రివర్స్ అయింది. 5 బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు అరెస్ట్ కావడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. సైబీరియన్ రైఫిళ్లు, భారీ నగదును పాకిస్తాన్కు తరలించేందుకేనా? దుబాయ్లో ఉంటూ పాకిస్తాన్ గూఢచర సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న షహజాద్ భట్టి గతేడాది ఏప్రిల్ నుంచి లారెన్స్ బిష్ణోయ్ని గ్యాంగ్ సభ్యులకు వరుస వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు. పహల్గాం దాడి తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ హఫీజ్ సయీద్కు హెచ్చరికలు జారీ చేసింది. త్వరలో హఫీజ్ సయీద్ తమ చేతిలో అంతం కాక తప్పదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో సీన్లోకి షహజాద్ భట్టి ఎంటర్ అయ్యాడు. బిష్ణోయ్ ఫైనాన్షియల్ నెట్వర్క్ను భగ్నం చేస్తానంటూ హెచ్చరించడంతో బిష్ణోయ్ గ్యాంగ్ భట్టిని నిర్మూలించాలని ప్లాన్ చేసుకున్నది. దుబాయ్లో ఎక్కడ ఉన్నా భట్టిని హత్య చేసేందుకు గ్యాంగ్ రెడీ చేసే పనిలో పడింది. సైబీరియన్ జస్తవా M92 రైఫిళ్లను దుబాయ్కి తరలించడం అంత సులభం కాదు. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఈ పని చేయగలవు. అయితే వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఆయుధాలు అమ్మే కంపెనీ ఒకటి దుబాయ్లో ఉన్నది. అల్షామ్ అనే వేట ఆయుధాలు విక్రయ కంపెనీకి సైబీరియా ఆయుధాల తయారీ కంపెనీలకు మధ్య ఆయుధాలు దిగుమతులవుతా ఉన్నాయి. అల్షామ్ ద్వారా M92 రైఫిళ్లను దుబాయ్కి తరలించి అక్కడనే షార్ప్ షూటర్లతో షహజాద్ భట్టిని మట్టుబెట్టాలనేది బిష్ణోయ్ వేసిన స్కెచ్. 6 నెలలుగా వేసిన బిష్ణోయ్ పగడ్బందీ స్కెచ్ ఈశాన్య ఢిల్లీ హత్యతో విఫలమైంది. అమెరికా, కెనడాలో సక్సెస్ఫుల్ యాక్షన్ ప్లాన్ చేసిన బిష్ణోయ్ దుబాయ్లో షహజాద్ భట్టి హత్యకు వేసిన ప్లాన్ మాత్రం వికటించింది. షహజాద్ భట్టి ఐఎస్ఐకి నమ్మిన బంటు. భారత ఏజెంట్ల కూపిలాగేందుకు ప్రయత్నిస్తుంటాడని భారత నిఘా వర్గాలు అనుమానిస్తూ ఉంటాయి. దుబాయ్ సహా ఇతర దేశాలు తిరుగుతూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సంబంధించిన వివరాలు సేకరిస్తుంటాడనే వదంతు కూడా ఉన్నది. అయితే భారత ప్రభుత్వం లేదా ఇతర నిఘా సంస్థలేవి షహజాద్ భట్టిపై ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటనలు చేసిన దాఖలాలు లేవు. మొత్తంగా ఒక కీ పాకిస్తాన్ టార్గెట్ను నిర్మూలించే ప్లాన్ చిన్న పొరపాటు పోలీసుల జాయింట్ ఆపరేషన్ కారణంగా ఫ్లాప్ అయింది. లారెన్స్ బిష్ణోయ్ ఫైనాన్షియల్ నెట్వర్క్ దాదాపుగా బహిర్గతమైనట్టే. దాదాపుగా అంతే, ఇంకా చాలా ఉంటాయి అనుకోరు అట్లాంటి వాళ్ళకి. సో ఇది పరిస్థితి. ఇట్లా జరుగుతూ ఉన్నది. దేశంలో ఒకవైపు, దేశం బయట మరొక వైపు. లోపల ఉండే అంతర్గత శత్రువులు, బయట ఉండే బాకీ శత్రువులు, ఇద్దరితో కూడా మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. జై హింద్, మేరా భారత్ మహాన్.